బంగారం ధర ప్రతిరోజు పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,20,000 రూపాయలకు పైగా పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,08,450కి చేరింది. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. బంగారం ధర పెరుగుదలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి సార్, గోల్డ్ ఆల్ టైమ్ రికార్డులు ఎప్పుడు టచ్ చేస్తూనే వెళ్తూ ఉంది. సో ప్రధానంగా ఏ అంశాలు కారణం అంటారు గోల్డ్ రేట్ ఈ స్థాయిలో పెరగడానికి? ఇంకా ముందు ఎలా ఉండొచ్చు సార్ పరిస్థితి? అయితే ప్రస్తుతం బంగారం ధర ఇంత విపరీతంగా పెరగడానికి అంటే ముఖ్యంగా గత 5 రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఊహించని స్థాయిలో డాలర్లో మనం చూస్తే $3,845కి చేరటము. అలాగే ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ మార్కెట్ ని చూస్తే ఈ రోజున ఏమన్నా 1,20,000 మార్కును దాటి ఫ్యూచర్స్ లో 1,21,845 రూపాయలు పలుకుతుంది. ఇంతగా పెరగటానికి ప్రధానమైన కారణాలు చూస్తే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందన్నటువంటి వార్త ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత అమెరికాలో టారిఫ్ భయాలు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా ట్రంప్ గారిని విశ్వసించకపోవటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ టారిఫ్ యొక్క ఒత్తిళ్లు తగ్గుతాయనేటువంటి ఆశ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క అనిశ్చితి ఇంకా పెరుగుతూ ఉందో అది దీనికన్నా కూడా ఈ స్టాక్ మార్కెట్ కన్నా కూడా బంగారంలో పెట్టుబడి సురక్షితం అనేటువంటి అభిప్రాయము చాలా మందిలో వచ్చి అంతకుముందు కొంత వేచి ఉందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా మరింత వేచి ఉంటే ఇంకా నష్టపోతాం అని చెప్పి బంగారాన్ని కొనటం మొదలుపెట్టారు. వీటికి తోడుగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు అన్ని కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడి మరింతగా బంగారం రిజర్వులను కొనటం మొదలుపెట్టాయి. ఇంకా వీటితో పాటు రాజకీయ పరమైన కారణాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయాలు, ఇలా ఏ కారణాన్ని మనం తీసుకున్నా కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే మనం గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారంతో పాటు వెండి కూడా విపరీతమైన పరుగుదలని కొనసాగిస్తూ అది కూడా 1,60,000 మార్కుని ఈ రోజున దాటం మనం గమనించాలి. రానున్న రోజుల్లో కూడా బంగారం వెండి ధరలు వచ్చినా కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి మదుపరులు బంగారం వెండిలో ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడతాము చాలా సురక్షితం అనే చెప్పొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్ జీవి రావు గారు.